అసలు టాయిలెట్‌కి వెళ్ళడానికి లిటిల్ ఫింగర్‌ని ఎందుకు చూపిస్తాం? ఒక చనిపోయిన ఈజిప్ట్ మమ్మీకి పాస్‌పోర్ట్‌ని ఎందుకిచ్చారు? ఎందుకని డీజిల్ బైక్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయలేదు? 2029లో ఆస్ట్రాయిడ్ భూమి మీద పడబోతోందా? ఏదైనా రూట్‌లో ట్రాఫిక్ జామ్ ఉందని గూగుల్ మ్యాప్ ఎలా చెబుతుంది? ఈ క్వశ్చన్స్‌కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకోబోతున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు 7 హిస్టరీ 7 మిస్టరీ. ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అయితే లేట్ ఎందుకు, లెట్స్ ప్లే ఇంట్రో. టాయిలెట్‌కి వెళ్ళడానికి మన లిటిల్ ఫింగర్‌ని ఎందుకు చూపిస్తాం? మనం ఎక్కువగా మన స్కూల్ లైఫ్‌లో ఇలా లిటిల్ ఫింగర్‌ని టాయిలెట్‌కి వెళ్ళే ముందు టీచర్స్‌ని పర్మిషన్ అడగడానికి ఉపయోగిస్తాం. అయితే మీకు స్కూల్ లైఫ్‌లో ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? టాయిలెట్‌కి లిటిల్ ఫింగర్‌ని ఎందుకు చూపిస్తామని? అయితే ఇండియన్ ఏన్షియంట్ టీచింగ్ ప్రకారం మన హ్యాండ్‌లో ఉన్న 5 ఫింగర్స్‌ని మన లైఫ్‌లో 5 బేసిక్ ఎలిమెంట్స్‌తో చెప్తారు. థంబ్ ఫింగర్‌ని ఫైర్ ఎలిమెంట్‌గా, ఇండెక్స్ ఫింగర్‌ని ఎయిర్ అండ్ విండ్ ఎలిమెంట్‌గా, మిడిల్ ఫింగర్‌ని స్పేస్ ఎలిమెంట్‌గా, రింగ్ ఫింగర్ని ఎర్త్ ఎలిమెంట్గా, లిటిల్ ఫింగర్ని వాటర్ ఎలిమెంట్గా చెప్తారు. వాటర్ అనేది మన బాడీకి మేజర్ పార్ట్. మన బాడీలో వాటర్ అనేది మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అయినప్పుడు మనం లిటిల్ ఫింగర్ని చూపించి టాయిలెట్కి వెళ్తాం. అయితే థంబ్ ఫింగర్తో లిటిల్ ఫింగర్ నెయిల్ అంటే గోరుపై కొంచెం ప్రెజర్ని అప్లై చేస్తే అర్జెంట్ టాయిలెట్ వస్తున్నప్పుడు దాని ప్రెజర్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఒక చనిపోయిన ఈజిప్ట్ మమ్మీకి పాస్పోర్ట్ని ఎందుకు ఇచ్చారు? ఈజిప్ట్ ఈ ప్లేస్లో ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఉన్నాయి. అలాగే ఇది వరల్డ్లో ఎక్కువ టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ కూడా. అయితే ఆర్కియాలజిస్టులు 1881లో ఒక మమ్మీని డిస్కవర్ చేశారు. ఆ మమ్మీ పేరే రెమెసెస్ II. ఇతను మోస్ట్ పవర్ఫుల్ ఫెరో అంటే కింగ్ అని అర్థం. ఇప్పుడు ఈ మమ్మీని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్ట్ సివిలైజేషన్లో ఉంచారు. అయితే 1975లో మోరస్ బుకెల్ అనే ఫ్రెంచ్ డాక్టర్ ఈ మమ్మీని స్టడీ చేస్తున్నప్పుడు ఈ మమ్మీకి ఫంగస్ గ్రోత్ ఉందని అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయాలని చెప్పాడు. అయితే ట్రీట్మెంట్ చేయాలంటే ఫ్రెంచ్కి తీసుకెళ్ళాలి. అయితే ఫ్రెంచ్ లాస్ అనేవి వాళ్ళ కంట్రీలో వెళ్ళడానికి అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడానికి పాస్పోర్ట్ అవసరం అని చెప్పారు. ఒక మనిషి చనిపోయినా బతికున్న పాస్పోర్ట్ అవసరమని చెప్పారు. దీంతో ఈజిప్ట్ గవర్నమెంట్ ఈ మమ్మీకి పాస్పోర్ట్ని ఇష్యూ చేసింది. అయితే ఈ మమ్మీ చనిపోయి దాదాపు 3000 సంవత్సరాలైంది. ఎందుకని డీజిల్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేదు? బైక్స్ వీటికి వరల్డ్ ఎంత డిమాండ్ ఉందో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు పెట్రోల్ ఇంజన్ బైక్స్ని చూసుంటారు, కానీ డీజిల్ ఇంజన్ బైక్స్ని చూసుండరు. నిజానికి డీజిల్ ఇంజన్ అనేది చాలా పెద్దగా అలాగే ఎంతో హెవీగా ఉంటుంది. అంతెందుకు వైబ్రేషన్స్ అండ్ నాయిస్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. బైక్ లాంటి చిన్న వెహికల్కి వైబ్రేషన్స్ అండ్ నాయిస్ ఎక్కువగా వస్తే మార్కెట్లో కొనడానికి ఎవరూ ముందుకు రారు. అంతెందుకు డీజిల్ ఇంజన్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పోలిస్తే నార్మల్ పెట్రోల్ ఇంజన్ బైకే వస్తుంది. పెట్రోల్ ఇంజన్ కన్నా డీజిల్ ఇంజన్ చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఈ రీజన్స్ వల్లే డీజిల్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయరు. 2029లో ఆస్ట్రాయిడ్ భూమి మీద పడబోతోందా? ఆస్ట్రాయిడ్ ఇది ఎర్త్ మీద పడితే ఎర్త్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. దానికి మెయిన్ ఎగ్జాంపులే ఎర్త్ మీద ఆస్ట్రాయిడ్ పడి డైనోసార్స్ అన్నీ అంతరించిపోవడం. అయితే అపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 13, 2029లో మన ఎర్త్కి చాలా దగ్గరగా రాబోతోంది. ఈ ఆస్ట్రాయిడ్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 31,860 కిలోమీటర్స్ హైట్లో కనిపిస్తుంది. ఈ ఆస్ట్రాయిడ్ని జూన్ 19, 2004లో రాయ్ టక్కర్, డేవిడ్ థోలన్ అండ్ ఫెబ్రిజియో బెర్నడీ అనే ఆస్ట్రోనామర్స్ డిస్కవర్ చేశారు. అయితే వీళ్ళు డిస్కవర్ చేసినప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ ఎర్త్ మీద పడుతుందేమో అని అనుకున్నారు. కానీ కొన్ని టెలిస్కోప్స్తో అబ్జర్వ్ చేశాక ఎర్త్కి ఎలాంటి రిస్క్ ఉండదన్నారు. గూగుల్ మ్యాప్ దీని రోజుకి వరల్డ్లో ఎంతోమంది యూజ్ చేస్తుంటారు. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరితో మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. అయితే గూగుల్ మ్యాప్ అప్లికేషన్ ప్రతి ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్లో లొకేషన్ సర్వీస్ ఎనేబుల్ చేసుంటుంది. దీని హెల్ప్తో డేటా అనేది గూగుల్కి సెండ్ అవుతుంది. ఆ డేటాతో ఒక ఏరియాలో కార్స్ అండ్ బైక్స్ ఉన్నప్పుడు అవి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయని, అలాగే ఎన్ని వెహికల్స్ ఉన్నాయని క్యాల్కులేట్ చేసి అక్కడ ట్రాఫిక్ ఉందో లేదో చెబుతుంది. ఇలా గూగుల్ ట్రాఫిక్ ప్రిడిక్షన్ ఎలా చేస్తుంది అంటే హిస్టారికల్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ అలాగే లైవ్ ట్రాఫిక్ కండిషన్స్ అనలైజ్ చేసి మిషన్ లెర్నింగ్ సహాయంతో ట్రాఫిక్ ప్రిడిక్షన్ చేస్తుంది. అయితే ట్రాఫిక్ ప్రిడిక్షన్ యాక్యురసీగా ఇంప్రూవ్ చేయడానికి గూగుల్ వాళ్ళు డీప్ మైండ్ అలాగే ఆల్ఫాబెట్ ఏఐ రీసెర్చ్ ల్యాబ్తో పార్ట్నర్షిప్ చేశారు. అయితే ఒక జర్మన్ ఆర్టిస్ట్ సైమన్ వెకెట్ అనే అతను నావిగేషన్ ఆన్ చేసిన 99 మొబైల్స్ని ఒక బాక్స్లో వేసి ఒక స్ట్రీట్లో ఉంచాడు. అప్పుడు గూగుల్ మ్యాప్స్లో ఆ స్ట్రీట్ అంతా ఫుల్లీ ట్రాఫిక్తో ఉన్నట్లు చూపించింది.